నమస్తే. బీఆర్కే మనీ కంట్రోల్ ఛానల్కి స్వాగతం. నేను పద్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ లెజెండరీ అవార్డు విన్నర్, టెడెక్స్ స్పీకర్ డాక్టర్ నంది రామేశ్వర గారు. వారిని అడిగి అసలు రియల్ ఎస్టేట్లో ఎక్కడెక్కడ పెట్టుబడి పెడితే ఎలాంటి లాభాలు వస్తాయి, అసలు మనీ ఇన్వెస్ట్ ఎక్కడ చేయాలి, భూమిపై చేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయి, బ్యాంకులో సేవింగ్ చేస్తే ఎలా ఉంటుంది, ఫ్లాట్ కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ ఏ ప్లేసెస్లో కొంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఇలాంటి అంశాలన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే. చాలా మంది ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. అమౌంట్ ఉంది, భూమి మీద ఇన్వెస్ట్ చేయాలా లేదంటే బ్యాంకులో సేవింగ్ చేసుకోవాలనేది అర్థం కాదు, ఫిక్స్డ్ పెట్టుకోవాలని. ఎలాంటి వాళ్ళు బ్యాంకులో సేవ్ చేసుకోవచ్చు, ఎలాంటి వారు భూమి మీద పెట్టుబడి పెట్టాలి, ఇన్ కేస్ ఈ రెండిట్లో ఏది బెస్ట్ ఆప్షన్? ఇవన్నీ డబ్బులు తీసుకొని చెప్పే క్వశ్చన్ ఫ్రీగా అడిగేసి చెప్పమంటే ఆ డబ్బులే దాయడానికి సార్ అవన్నీ. ఇప్పుడు భూమి, గోల్డ్, సారీ బ్యాంక్ రెండు డిఫరెంట్గా ఉన్నాయి. రెండు మంచివే, రెండు చెడ్డవే. ఎందుకంటే మనిషికి పర్సెప్షన్ వేరుంటుంది. ఇప్పుడు మీకు నచ్చే ఐడియా నాకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చే ఐడియా ఆయనకి నచ్చకపోవచ్చు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే రియాలిటీలో ఏంటంటే లాస్ట్లో కంక్లూజన్ చెప్తాం. బ్యాంక్ చూద్దాం. బ్యాంకులో పెట్టుకుంటే మీరు FD కింద పెట్టుకోవాలి, ఫిక్స్డ్ డిపాజిట్స్, లేకపోతే రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. పెట్టుకుంటే ఎంత వస్తుంది ఇంట్రెస్ట్ రేటు? 7 to 8%, 7 to 7.5. సో అట్లా కాకుండా ఒకప్పుడు చూసుకుంటే 4.5 కూడా వెళ్ళిపోయింది. మేము చిన్నప్పుడు ఒక 30 years బ్యాక్ వెళ్తే 14-12% ఉండేది. ప్రొడెన్షియల్ బ్యాంక్ అనేది 8 years బ్యాంక్ ఉండేది. అది నెలకి 2%, 2.5% ఇచ్చేవాడు. 80 సంవత్సరాలు బ్యాంక్ ఎత్తేసాడు మొత్తం, కొన్ని వేల కోట్లు. సో ఎప్పుడైనా ఎక్కువ లాభం వస్తుందంటే మీరు శంకించాలి, డౌట్. కొంతమంది బిల్డర్స్ కూడా ఏమంటారంటే మీకు ఇన్ని సంవత్సరాలు డబుల్ అయిపోద్ది అంటారు. అంటే మీకు అది ఆలోచించాలి. టెంప్ట్ అయ్యారంటే జో డర్ గయా ఓ మర్ గయా. సో బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లో రేట్ ఆఫ్ రిటర్న్స్ చాలా తక్కువ ఉంటుంది. దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఫిక్స్డ్ చేసి 5 సంవత్సరాలు లాకిన్ చేశారు, 5 సంవత్సరాల ముందు తీసుకోలేరు. వాళ్ళు తీసుకోవాలంటే పెనాల్టీ ఉంటుంది, 1% ఎక్స్ట్రా డిడక్ట్ చేసి ఇస్తాడు మనకి. ప్లస్ అడ్వాంటేజ్ ది సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే మీకు అందులో డౌట్స్ ఏమి ఉండవు. బ్యాంక్ నేషనల్ బ్యాంక్స్ కాబట్టి సేఫ్గా ఉంటుంది. అదేవిధంగా ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే బ్యాంకులో సపోజ్ మీరు డబ్బులు ఎక్కువ ఉన్నాయి, 3 బ్యాంకులు వేసారు, ఒక్కో బ్యాంకులో 30 లక్షలు వేసారు. 3 బ్యాంకుల్లో 2 బ్యాంకులు దివాలా తీసాయి, రికవరీ చేసుకోలేరు. ఈవెన్ గవర్నమెంట్ బ్యాంక్ అని మ్యాక్సిమం 5 లక్షలు దాటితే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ మీకు 5 లక్షలకు ఉంటుంది. అంటే మీరు 20 లక్షలు పెట్టారనుకోండి, బ్యాంక్ కుదేలు అయిపోయింది, ఓన్లీ 5 lakhs వాజ్ గ్యారెంటీడ్. మిగతా 15 lakhs రావచ్చు, రాకపోవచ్చు. సో రిస్క్ ఫ్యాక్టర్, టైం ఫ్యాక్టరు, ఇంట్రెస్ట్ ఫ్యాక్టరు, రేట్ ఆఫ్ రిటర్న్స్, అవి దానికి ఉన్న డిసడ్వాంటేజ్. భూమికి వచ్చేసరికి భూమి ఎప్పుడు కూడా ఎప్పుడు చెప్తానట, జో దిక్తా హై ఓ బిక్తా హై. భూమి ఎప్పుడు మన ముందు కనిపిస్తుంది. భూముల్లో కూడా ప్లాట్ మనమాట. ప్లాట్లో ఎప్పుడైనా సెకండ్ హ్యాండ్ ప్లాట్ అని విన్నారా? సెకండ్ హ్యాండ్ ప్లాట్ విన్నారా? లేరు. సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ ఉంటుంది. సెకండ్ హ్యాండ్ అంటే యూజ్డ్, సెకండ్ అంటే అర్థం ఏంటి? యూజ్డ్. సో ప్లాట్లో యూజ్డ్ అన్యూజ్డ్ ఏమి ఉండదు. అందుకని అది ఎప్పుడు వర్జిన్తో సమానం. ఎందుకంటే వాల్యూ పెరుగుతుంది. అందుకని హైయెస్ట్ ఫాస్టెస్ట్ రిటర్న్స్ భూమిలో పెరుగుతాయి. ప్లాట్ ఎక్కడ పెట్టు, ఇందాక మనం సిటీకి కొద్ది దూరం వెళ్ళిపోతే డబుల్ ట్రిపుల్ అయిపోతుంది. కానీ ఫిక్స్డ్ డిపాజిట్ ఆ ఛాన్స్ లేదు. మీరు 7% లెక్క వేసుకుంటే 12-13 సంవత్సరాలకి డబుల్ అవుతుంది. అదేదో ఇక్కడ ఢిల్లీ, హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళినట్టు ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు. మన తెలంగాణలో చూసుకుంటే గత 10 సంవత్సరాలు పాతగా ఉన్నప్పుడు హాట్ కేక్ లాగా అంటే 10 రూపాయలు 100 రూపాయలు అయింది, 100 రూపాయలు 1000 రూపాయలు. ఇది అందరికీ తెలిసిన నగ్న సత్యం. ఎందుకు? సిటీలో బాగా డెవలప్ చేశారండి. ఆల్ సిటీ పీపుల్ ఆర్ హ్యాపీ విత్ TRS. కానీ అవుట్ సైడ్ సిటీ నోబడి వాజ్ హ్యాపీ. ఓట్లు కూడా క్లియర్ ఇండికేషన్స్. కాంగ్రెస్కి ఎక్కడొచ్చే ఓట్లు? సిటీ బయట వచ్చాయి. TRSకి ఎక్కడొచ్చాయి? ఒక్క సీట్లో కూడా తేడా లేదు. మొత్తం సిటీలన్నీ గుదేశారు. అవుట్ సైడ్ సిటీ ఒక్కడు కుదరదు, మిక్స్ ఉంటుంది. జనరల్ మిక్స్ లేదు. సో రియల్ ఎస్టేట్ వరకు, రియల్ ఎస్టేట్ విలువ ఎప్పుడు పెరుగుతుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అర్థం ఏంటి? రోడ్ కనెక్టివిటీ. బేసిక్గా రోడ్, ఎయిర్, మెట్రో, బస్సు, ఆటో, అన్ని రకాల కనెక్టివిటీ ఉంటాయి. కనెక్టివిటీ ఉంటే ట్రావెలింగ్ మొదలవుతుంది. పాన్ డబ్బా, హోటల్, రెస్టారెంట్, హాస్పిటల్, స్కూలు, కాలేజు, ఇవన్నీ కూడా పబ్బులు, క్లబ్బులు, గేటెడ్ కమ్యూనిటీస్, ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్ డెవలప్ అయిపోతాయి. డెవలప్ అయిందంటే సిటీ డెవలప్. ఇప్పుడు ఒకప్పుడు మనం చూసుకుంటే కుక్కడపల్లి ఒక 30 years బ్యాక్ వెనక్కి వెళ్తే
కుక్కటిపల్లి నువ్వు పిచ్చాడు, అక్కడ ఇన్వెస్ట్ చేసి అక్కడ ఏముందని, జైంట్ ఇన్వెస్ట్ తప్ప ఏమీ లేదు, అడవి, ఎందుకు కొంటారు అన్నారు. కానీ ఇప్పుడు కుక్కటిపల్లి 2.5 లక్షలు గజం అయింది. అక్కడ కొనుక్కోలేదని ఎంతోమంది రిగ్రెట్ చేస్తారు. జూబ్లీ హిల్స్లో 1970s ₹11 గజం ఉండేది, 11-12 రూపాయలు. అవి ఎవరు కొనేవారు కదా 40 years బ్యాక్, 40-50 years బ్యాక్. ఇప్పుడు 4 లక్షలు అయింది. 11-12 కొనేవాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు. అట్లా చాలా ఉండేవి. ఒకప్పుడు షాద్నగర్ అంటే పెద్ద అడవి, శంషాబాదే తెలియదు అసలు. షాద్నగర్ ఎయిర్పోర్ట్ రానంత వరకు శంషాబాద్ ఎవరు మీకు తెలుసా? నాకు తెలియదు. కానీ ఇప్పుడు శంషాబాద్ 2 లక్షలు నడుస్తుంది గజం. సో రియల్ ఎస్టేట్లో భూమిని నమ్ముకున్నాడు, భూమాతను నమ్ముకున్నాడు, ఎవ్వడూ మోసపోలేదు. అంటే యూ పర్చేస్ ఇల్లీగల్ ప్రాపర్టీ. అప్రిషియేషన్ గన్ షాట్, లీగల్లీ ఇట్ ఈస్ కరెక్ట్, ఈసీ కానీ లింక్ డాక్యుమెంట్స్ కానీ మార్కెట్ స్టాండర్డ్ గవర్నమెంట్ పర్మిషన్ కానీ ఉంటే కనుక ఎవ్వరూ మోసపోరు. ఎవరైతే చెక్ చేసుకుంటూ తొందరపడి కొనేసి అనుకోండి, నోబడీ కెన్ హెల్ప్. సో రియల్ ఎస్టేట్లో నేను చెప్తాను ఏంటంటే, ఇన్వెస్టర్స్ కానీ, బయ్యర్స్ కానీ, లేదా బిల్డర్స్ కానీ, ఏజెంట్స్ కానీ, భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి. అర్థమైందా? భూమాత అంత పేషెన్స్, ఆకాశం అంత ఆశ. ఆశ ఎప్పుడైతే అత్యాశకి వెళ్తుందో చీటింగ్ మొదలవుతుంది. సీత గీత దాటితే ఏమైంది అట్లా అయింది, అంతే కదా. ఆశ గీత దాటింది అనుకోండి, అత్యాశ, అప్పుడు చీటింగ్ మొదలవుతుంది. లాస్ట్ 1 yearలో 10 కంపెనీల పైన మూస్తారు. సువర్ణ భూమి, సాహితీ, రకరకాల ఆర్జే, అంటే 10,000 కోట్ల పైన కలెక్ట్ చేశారు. ఎంతమంది బయర్స్ పోయారు, రోడ్డు మీద పడ్డారు. రిటైర్ అయిన వాళ్ళు, ముసలి వాళ్ళు, పిఎఫ్, గ్రాట్యుటీ, అన్ని పెట్టుబడి పెట్టిన వాళ్ళు పాపం. సో అది మనం ఏం చేయాలి, ప్రీ లాంచ్లో కొనొద్దని చెప్తాను చాలా సార్. ప్రీ లాంచ్ కొంటే మీరే మోసపోతారు. ప్రీ లాంచ్ పెట్టిందే పేరు మోసం. సో ఒక ₹1000 ఎక్కువైన గజానికి అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ కొనుక్కోవడం మంచిది. సో ది సమ్మరీ ఏంటంటే, మీకు తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ కావాలంటే యూ హావ్ టు గో టు రియల్ ఎస్టేట్. నాకు ఎంత వచ్చినా పర్లేదు, ఇందులో రిస్క్ కూడా ఉంది. రియల్ ఎస్టేట్లో ఒక 5-10% రిస్క్ కూడా ఉంది. ఒక రేట్లు పెరగకపోవచ్చు, అప్రిషియేషన్ అవ్వకపోవచ్చు. అక్కడ మినిమం అష్యూరెన్స్ కానీ 7% వచ్చినా అవుతుంది. బ్యాంక్ వాడికి నచ్చినా నచ్చపోయినా, మీకు నచ్చినా నచ్చపోయినా 7-8% ఖచ్చితంగా ఇయర్కి అవుతుంది. ఇక్కడ కొన్ని సందర్భాల్లో అవన్నీ సందర్భాల్లో కూడా ఎప్పుడు కూడా మార్కెట్లో మార్కెట్ రేట్ ₹1,00,00,000 ఉంటే గవర్నమెంట్ రేట్ 10 లక్షలే ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే మిగతా అంతా డిఫరెంట్ అదర్ ఫామ్లో ఇస్తారు. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే, రియల్ ఎస్టేట్లో ఆ రిస్క్ ఉంటుంది. రేపు పొద్దున ఏదైనా మోసం అంటే మార్కెట్ ప్రైస్ ఎప్పుడు కూడా గవర్నమెంట్ ప్రైస్ కంటే ఎక్కువ ఉంటుంది. కొన్ని ఏరియాలో మార్కెట్ ప్రైస్ కంటే గవర్నమెంట్ ప్రైసే తక్కువ ఉంటుంది, అంటే ఎక్కువ ఉంటుంది, మార్కెట్ ప్రైస్ తక్కువ ఉంటుంది. అది దానికి సో మెనీ XY నెంబర్ రీజన్స్ ఉన్నాయి. సో ఆ విధంగా చూసుకుంటే సేఫ్టీ కావాలి, సెక్యూరిటీ కావాలంటే బెటర్ టు గో విత్ FD. అండ్ ఇక్కడ కావాలంటే రియల్ ఎస్టేట్ ఎక్కువగా ఉంటుంది. అయితే సమ్మర్ ఏంటంటే చాలామంది అడిగింది అసలు ఎక్కడ ఎంత పెట్టాలి, ఇది మంచి క్వశ్చన్. అంటే నాకు తెలిసి 75% రియల్ ఎస్టేట్లో పెట్టుకుంటే 25% FDలో పెట్టుకుంటే నా అభిప్రాయం ఈక్వల్. ఇన్కేస్ ఏదైనా అవుతుంది, ఒకటి సేవ్ చేస్తుంది. ఇంకా సేఫ్టీ అంటే 50% రియల్ ఎస్టేట్ పెట్టుకొని, ఒక 10-15% గోల్డ్లో పెట్టుకొని, 10-15% స్టాక్ మార్కెట్లో పెట్టుకొని, ఒక 10% మిగతా మ్యూచువల్ ఫండ్స్, అది బెటర్. సో దీని మీద మరింత వివరణ కావాలంటే మనం కాల్ చేస్తే అపాయింట్ చేసి చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ.